గజ్వెల్ ప్రజ్ఞాపూర్ లో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాలు శ్రీ ముత్యాలమ్మ శ్రీ పోచమ్మ తల్లి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆషాఢ మాసం బోనాల మహోత్సవంలో పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని, ఆషాఢ మాసం బోనాలు సమర్పించే మహత్తర కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు బ్రహ్మణపల్లి భిక్షపతి, ఉత్తునూరి సంపత్, బోనాల మహోత్సవ కమిటీ సభ్యులు దయాకర్, భిక్షపతి, సాయి, శివమణి, సత్యానందం, కాసిం, వినోద్, వెంకటేశం, దినేష్, ప్రవీణ్, నరేష్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో యావత్ భారతదేశంలోనే కావచ్చు, లేకపోతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు, చాలా ప్రాంతాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించుకోవడం అనేది ఒక సాంప్రదాయకమైన కార్యక్రమం. అలాంటిది మా గజ్వెల్లో మా డబుల్ బెడ్రూమ్ నిర్వాసితుల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మా గత ప్రభుత్వం కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ అక్కడి నిర్వాసితుల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా మా దయాకర్ అండ్ వాళ్ళ టీం సభ్యులందరూ ఇక్కడ ఎన్నుకున్న ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం, ముత్యాలమ్మ నల్లపోచమ్మ వారికి బోనాలు సమర్పించుకునే కార్యక్రమం పోతరాజుల సమక్షంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆ దేవుళ్ళ ఆశీస్సులు అందరిపై ఉండాలని, వీళ్ళు ఇక్కడైతే ఏదైతే ఫ్యూచర్ లో ఏదైతే కోరుకుంటున్నారో అదొక్కటి కూడా నెరవేరాలని, విజయం సిద్ధించాలని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను ఆ దేవుళ్ళని కోరుకుంటూ ఇందులో నన్ను భాగస్వామి చేసేందుకు మరొకసారి మా దయాకర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ సభ్యులు, అలాగే మా డబుల్ బెడ్రూమ్ నిర్వాసితులందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం వరకు కూడా ముత్యాలమ్మ అలాగే నల్లపోచమ్మ దేవాలయం కట్టాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా మా గజ్వెల్ తరఫున, గజ్వెల్ లో ఉన్న పెద్దలందరి తరఫున కూడా మా వంతు సహకారం అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.